బదివేలు పట్టణంలోని బియ్యం దుకాణంలో అలమర పగులగొట్టి డబ్బులు బంగారం దొంగిలించిన కేసులో బదివేలు అర్బన్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసును ఛేదించి చోరీకి పాల్పడ్డ గాలిపోతు రవి అనే వ్యక్తిని అరెస్టు చేసి 2,40,000 నగదు, 11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాలిపోతు రవి అనే వ్యక్తి ఇండ్లలో దొంగతనాలు చేసేవాడని, బదివేలు పరిధిలో మరొక దొంగతనం అతనిపై ఉందని, ఇటీవల జరిగిన బియ్యం అంగట్లో చోరీ జరిగిన కేసులో గతంలో ఆ షాపులో గుమాస్తాగా పనిచేశాడని, షాపు యాజమాన్యాన్ని గమనిస్తూ సమయం చూసి దొంగతనానికి పాల్పడినట్లుగా తమ విచారణలో వెల్లడైందని ఇన్స్పెక్టర్ యుగంధర్ తెలిపారు. ఈ కేసు ఛేదించడానికి పనిచేసిన సిబ్బందిని మైతుకూరు డీఎస్పీ అభినందించారు. ఆ దొంగతనాన్ని మన బద్వేలు పట్టణంలోనే గుంతపల్లి ఎస్సీ కాలనీలో ఉండేటటువంటి గాలిపోతు రవి అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా రవి అనే వ్యక్తి ఆ పీసీఎంబీ రైస్ మిల్లు ఓనర్తో పరిచయం ఉంది. అంతకుముందు ఆ రైస్ మిల్లులో కూడా పనిచేసేవాడు. ఒక 6 నెలల నుండి దాదాపుగా అతని దగ్గర పనిచేయడం బంద్ చేసినాడు. కాబట్టి ఆ రైస్ మిల్లులో ఎప్పుడు ఎలాంటి సమయంలో డబ్బు ఉంటుంది, ఎక్కడ ఆ డబ్బు పెడతాడు అన్న ఆలోచన, అన్న ఐడియా కూడా తనకు ఉంది. ఆ ఐడియాతోనే ఇతను అక్కడ దొంగతనం చేసేదానికి ఈజీగా ఉంటుంది. మోరోవర్ ఇది కరెక్ట్ సమయము, బియ్యం కొంటా ఉంటారు, కొత్త బియ్యం వస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతోనే, డబ్బులు ఉంటాయని ఆలోచించి ముందుగానే దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే రాడ్డు, స్క్రూ డ్రైవరు రెండు కూడా తన బాడీ షర్ట్ లోపలనే దాచుకొని 11:45 గంటల నుండి తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి దాదాపుగా 1 చూస్తూ ఉండి 3 నుండి తను దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి తీరా వాకిలిని, కటాంజనమును, హౌస్ను బ్రేక్ చేసుకొని లోపల ఉండేటటువంటి డబ్బును దొంగతనం చేసుకొని తీసుకుపోవడం జరిగింది. మేము టెక్నికల్స్ ఆధారంగా మరియు లోకల్ ఇన్ఫార్మర్ల ఆధారంగా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి బద్వేలు పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసుల తరఫున ముఖ్య గమనిక ఏంటంటే, దయచేసి పట్టణంలో ఉన్న ఏ షాపులో అయినా సరే వ్యాపారస్తులు రాత్రి సమయంలో దయచేసి డబ్బు కానీ, బంగారు షాపుల వాళ్ళు బంగారు కానీ, దయచేసి మీరు నైట్ సమయాల్లో, రాత్రి సమయాల్లో షాపులలో ఎటువంటి డబ్బు కానీ, వస్తువులు, బంగారు వస్తువులు కానీ, విలువైన వస్తువులు కానీ ఉంచొద్దండి. అవి మీరు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు మీతో కూడా తీసుకొని వెళ్ళమని చాలాసార్లు చెప్పాము. ఇప్పటికీ మళ్ళీ కూడా చెప్తున్నాము. దయచేసి షాపులలో ఉంచకుండా మీ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తున్నాము. సార్, ఇతను పాత నేరస్తుడు అయితే కాదు? ఇతను పాత నేరస్తుడు. ఇతను 2023వ సంవత్సరంలో 81/23 అనే ఒక క్రైమ్లో కూడా ఇతను ముద్దాయి. అప్పుడు కూడా ఇతను వీరారెడ్డి కాలేజీ ఎదురుగా ఒక ఇంట్లో దొంగతనం కూడా చేశాడు. అప్పుడు కూడా మన బద్వేలు పోలీసులు ఇతను అరెస్ట్ చేసి ఇతనిపై కేసు కట్టి అరెస్ట్ కూడా చేశారు. ఇతను పాత నేరస్తుడు. ఇంకోటి ప్రజలకు గమనిక మీ ద్వారా తెలియజేసుకుంటున్నది ఏంటంటే, మన బద్వేలు పట్టణంలో మోటార్ సైకిళ్ళ గురించి ఇప్పటికే చాలాసార్లు, చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో కూడా చెప్పాము. దయచేసి మీ మోటార్ సైకిళ్ళు 2 నిమిషాలు ఓపిక చేసుకొని మీ ఇంటిలో ఇంటి బయట కాకుండా ఇంటి ఆవరణం లోపల రాత్రిపూట పార్క్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఒకవేళ అలా వీలు లేని వాళ్ళు దయచేసి ఒక వీల్ లాక్ సిస్టమ్ ఉంది మనకు. ఒక 100 రూపాయలు చైన్ పెట్టుకొని, ఒక 100 రూపాయలు తాళం వేసుకొని, ఒక 2 నిమిషాలు సమయం కేటాయిస్తే మీ బండి చాలా భద్రంగా ఉంటుంది. ఉదయానికి హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి మన వంతు బాధ్యతగా ఫస్ట్ మన ప్రాపర్టీని మనము రోడ్డు మీద పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము. అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా దయచేసి పట్టణాల్లో, మన వీధులలో ఆల్రెడీ కాలనీ ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా కలిసి దయచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదంతా కూడా మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేయాలని కోరుతున్నాము. ఇంకొంచెం